నిఖిలమునీంద్రవర్ణిత సస్మిత ప్రసన్నాననాంబుజముచే అలరువాడు విశ్రుత స్నేహార్ద్ర వీక్షణ నిజ భక్త జనగుహాశయుడన తనరువాడు మానిత శ్యామాయమానవక్షమున అంచిత వైజయంతిరాజిల్లువాడు నత జనావన కృపామృత తరంగితములై భాసిల్లులోచనాబ్జములవాడు అఖిల యోగీంద్ర జనసేవ్యుడైనవాడు సాధుజనముల రక్షింపజాలువాడు భువన చూడా విభూషయై భూరి మహిమమించు వైకుంఠపురము భూషించువాడు కటి విరాజిత పీత కౌశేయ సాటితో వితత కాంచీ గుణద్యుతి నటింప ఆలంబి కంఠహరావళి ప్రభలతో కౌస్తుభరుచు రోచులు గ్రంథుకొనగా నిజకాంతి జిత తటిద్వజ్ర కర్ణకుండల రుచుల్ గండద్యుతుల్ ప్రోదిశేయం మహనీయ నవరత్నమయ కిరీట ప్రభానిచయంబు దిక్కుల నిండ పర్వ వైనతేయాంస విన్యస్తవమహస్తకలిత కేయూరవలయు కంకణములొప్ప అన్యకరతల భ్రమణీకృతానుమోద సుందరాకారలీలారవిందమర స్థిర శుభలీల నట్లరుదంచిన యవ్విభు విద్రుమారుణాధర నవ పల్లవ స్ఫురదు ఉదంచిత కుందరుచిస్మితైక సుందరవదనారవిందము ముదంబున తపక చుచియున్ మునీశ్వరులు నిజనాత్మలందని విసలక వెండియుజిరిమ్ములన్ సునిశిత భక్తి తన్ముఖము చూచిన చూట్కులు త్రిప్పలేకయుం కనుగొని రెట్టకేలకు అకల్మష భక్త విధూత ఖేదముల్ ముని జన చిత్తమోదములు ముక్తి నివాస కవాట భేదముల్ వినుత వినూత్న నూపురిత వేదములం మహనీయోపాదముల్. హరి ఓం. విదురౌవాచ యదాత్థ బహురూపస్య హరేః అద్భుతకర్మణః కాలాఖ్యాం లక్షణం బ్రహ్మన్ యథా వర్ణయానః ప్రభో. మైత్రేయ ఉవాచ గుణవ్యతికరాకారో నిర్విశేషో అప్రతిష్ఠితః పురుషస్తద్ ఉపాదానం ఆత్మానం లీలయా సృజతు. విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం సంస్థితం విష్ణుమాయయా ఈశ్వరేణ పరిచ్ఛిన్నం కాలేన వ్యక్తమూర్తినా అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి వివరిస్తూ ఉండేటువంటి సృష్టి క్రమానికి సంబంధించినటువంటి విశేషాలని గంగానదీ తీరంలో ప్రాయోపవేశ దీక్షలో ఉండేటువంటి పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ వివరిస్తున్నట్టుగా నైమిసారణ్యంలో ఆ సత్రయాగ సందర్భంలో వచ్చినటువంటి సౌనకాది మహర్షులకి సూతుడు వివరిస్తూ ఉండేటువంటి ఆ భాగవత మోక్షశాస్త్రానికి సంబంధించినటువంటి 10వ అధ్యాయంలో మనం ఉన్నాం. నిన్న చూసినటువంటి కార్యక్రమంలో స్వామి భగవంతుడు ఆ పద్మకోశంలోకి ప్రవేశించి అక్కడి నుంచి 3 రకాలైనటువంటి లోకాలను, అదేవిధంగా అక్కడి నుంచే 14 లోకాలని సృష్టించాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం కదా. ఇప్పుడు నిన్న పోతనామాచ్యులు వారు చెప్పినటువంటి మరొక విశేషాన్ని నేను నిన్న మిస్ అయ్యాను. అదొక్కటి మీకు చెప్పి ముందుకెళ్తాను. ఏం జరిగింది అంటే, పోతన గారు రాసినటువంటి దాంట్లో శతదివ్య సంవత్సరములు భగవత్పరంబుగా తపంబుగా వించి తత్కాల వాయువుచే కంపితంబగు నివాసంబైన పద్మంబును వాయువును జలంబులను కనుగొని ఆత్మీయ తపశ్శక్తి చేత అభివృద్ధిం పొందిన విద్యాబలంబున వాయువును బంధించి తోయంబుల తోడ అనేటువంటి దాంట్లో
ఒక విశేషం ఒకటి ఉంది. ఏమిటి అంటే బ్రహ్మదేవుడు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ తపోశక్తి యొక్క ప్రభావం చేత ఆయన శరీరంలో నుంచి అనేక రకాలైనటువంటి వాయువులు పుట్టడం ప్రారంభిస్తాయి. అంటే సాధారణంగా కుండలిని జాగృతం అయినటువంటి ఆ సాధకుల యొక్క శరీరంలో నుంచి చల్లనైనటువంటి ఆహ్లాదం కలిగించేటువంటి చల్లని వాయువులు బయటకు వస్తూ ఉంటాయి. అంతకు ముందు ఆ కుండలిని జాగృతం అయ్యేటువంటి సందర్భంలో శరీరం అంతా కూడా ఒక్కొక్కసారి భయంకరమైనటువంటి వేడి, చాలా ఉద్ధృతమైనటువంటి వేడి వాయువులు కూడా జనిస్తూ ఉంటాయి. ఆ తరువాత సాధన చేయగా శరీరం అంతా కూడా చల్లనైనటువంటి వాయువులు జనిస్తూ ఉంటాయి, అది ఆహ్లాదకరంగా ఉంటాయి. అందువల్లే మనకి లక్ష్మీ అష్టోత్తరంలో ఆహ్లాద జనని అని ఒక నామం ఉన్నది. ఆహ్లాదము అంటే ఆనందం అని మనం అనుకుంటాం, ఆ ఆనందం వేరు. ఆహ్లాద జనని అంటే అమ్మవారు శక్తి స్వరూపం కాబట్టి, కుండలిని స్వరూపం కాబట్టి, పరమాత్మ యొక్క వక్షస్థలంలో ఉంటుంది కాబట్టి, ఆ పరమాత్మ యొక్క ధ్యానం చేస్తూ ఉండేటప్పటికీ ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఆ మహత్తరమైన దాన్ని ఆహ్లాదనీ శక్తి అంటారు. అటువంటిది బ్రహ్మదేవుడు ఆ ఆహ్లాద శక్తి చేత బయట ప్రళయకాలంలో వీస్తున్నటువంటి వాయువులన్నిటినీ కూడా ఆయన బంధించి పారేశాడు. కాబట్టి అందువల్ల పోతన గారికి ఆ మహత్తరమైనటువంటి పరమాత్మ యొక్క ఆ మహాకుండలిని స్వరూపం ఆవేశించి ఉండడం వల్ల, దాన్ని అనుభవం చెంది ఉండడం వల్ల, తాను తపస్సు చేస్తూ ఉన్నప్పుడు, తాను పరమాత్మ గురించి తపస్సు చేస్తూ ఉండేటప్పుడు ఏ విధమైనటువంటి అనుభవం కలిగిందో అదే అనుభవం బ్రహ్మగారికి కలిగింది అని చెప్పడం కోసమని చెప్పి ఆయన తపశ్శక్తి చేత అభివృద్ధిం పొందిన విద్యాబలంబున వాయువుని బంధించి, ఆ వాయువుని అప్పుడు ఆయన బంధించేట తర్వాత ఆ సముద్రాన్ని తాగేశాడు అనేటువంటి విషయం ఉంది. సరే, అది అయిన తరువాత ఈయన 3 లోకాలని కూడా సృష్టించాడు, తర్వాత 14 లోకాలని కూడా సృష్టించాడు అనేటువంటి విశేషాలను నేటి కార్యక్రమంలో చూసాం. అయిన తర్వాత విదురుడు, స్వామి ఒక విషయం నువ్వు మర్చిపోయావు. యథాత్త బహురూపస్య హరేరద్భుత కర్మణః కాలాఖ్యాం లక్షణం బ్రహ్మన్ యథా వర్ణయన ప్రభో. ఓ ప్రభో, ఓ మైత్రేయ మహర్షి, ఈ పరమాత్మ హరిస్వరూపంలో ఉండేటువంటి ఈ పరమాత్మ చాలా అద్భుతమైనటువంటి కర్మలు చేస్తూ లీలలు చేస్తూ ఉంటాడు కదయ్యా. ఆ హరియే అలా లీలలు చేయడం అనేటువంటి దాంట్లో అనేక రూపాలలో తానే విస్తరించిపోతూ ఉంటాడు కదా. అలా విస్తరించిపోయేటువంటి హరిలో ఒక గుణం ఉంది అని నేను విన్నాను. ఆ గుణం ఏమిటి అంటే కాలము అనేటువంటి శక్తి ఆయనలో ఉంది అన్నాము, అనేటువంటిది విన్నాం కదా. మరి ఆ కాలం గురించి చెప్పవయ్యా, యథాతథంగా కాలం సంబంధించినటువంటిది చెప్పు అన్నాడండి. ఆయనకి ఆ డౌట్ అప్పుడు ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే, 14 భువనాలలో ఉండేటువంటి జీవుల్ని సృష్టించాలి కదా. 14 భువనాలు ఎగ్జిస్ట్ అవ్వాలి, 14 భువనాల్లో ఉండేటువంటి జీవులు కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి, వాళ్ళు బతకాలి. అలాగా అవి ఆ లోకాలు ఉండడం ఎంతకాలం ఉండాలి, ఎంత టైం ఉండాలి, అందులో ఉండేటువంటి జీవులు ఎంతంత కాలాలు వాళ్ళు బతకాలి అంటే కాలం అనేటువంటిది ఒకటి ఉండాలి కదా. తరువాత ఇప్పుడు మానవుడి కానీ మిగతా దేహాలు భూమండలం మీద మనం చూస్తూ ఉండేటువంటి దేహాలలో మార్పులు కలుగుతూ ఉంటున్నాయి కదా. దేనివల్ల కలుగుతూ ఉన్నాయి అంటే తామంతట అవి మార్పులు కలగటం లేదు కదా, కాలం మారుతూ ఉంటే కదా మార్పులు కనిపిస్తున్నాయి. అంటే మార్పులకి కారణం కాలము. ఈ శరీరాల్లో తాను ఉన్నాడు, ఆ శరీరాల్లో మార్పుని ఏ రూపంలో తాను ఆ మార్పుల్ని కలిగిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆ అబ్జర్వేషన్ని బట్టి విదురుడు ఆయన్ని అడిగాడు. అడిగి ఆ కాలం యొక్క లక్షణాన్ని యథాతథంగా చెప్పు. ఎందుకంటే అలాగ సమస్త జీవులలోనూ కూడా మార్పులు కలిగించేటువంటి కాలస్వరూపము తానే. ఆ జీవులలో ఉండేటువంటి పదార్థాలు, సప్తధాతువులు, మాంసము, ఎముకలు, గుండె, గాడిదగుడ్డు ఇవన్నీ కూడా తానే.
అలా ఉన్నప్పుడు, తానే అయి ఉన్నప్పుడు, తాను స్థిరుడైనప్పుడు, అచలుడైనప్పుడు మరి మార్పులు ఎలా వచ్చేస్తున్నాయి అంటే తానులో ఏదో ఒక శక్తి ఉండి ఈ పదార్థాల్లో ఆ మార్పులను కలిగిస్తోంది కదా. కాబట్టి అటువంటి కాలం గురించి చెప్పు. ఆ కాలాన్ని అర్థం చేసుకున్నట్లయితే పరమాత్మ యొక్క శక్తిని అర్థం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు పరమాత్మలో ఏమున్నట్టు? పరమాత్మలో మాయా అనేటువంటి ఒక శక్తి ఉంది. ఆ మాయలో త్రిగుణాలు అనేటువంటి శక్తులు ఉన్నాయి. అదేవిధంగా పరమాత్మలో కాలం అనేటువంటి శక్తి ఉంది అని విదురుడు మైత్రేయ మహర్షిని యథాత్త బహురూపస్య హరేహి అద్భుతకర్మణ కాలాఖ్యం లక్షణం బ్రహ్మన్ యథా వర్ణయ నః ప్రభో. ప్రభో ఓ మైత్రేయ మహర్షి, బ్రహ్మన్ ఓ మహర్షి, అద్భుత కర్మణ, అద్భుతమైనటువంటి కర్మలు, ఆశ్చర్యకరమైనటువంటి లీలలు కలిగినటు లీలలతో బహురూపస్య అనేక రూపాలలో ప్రకటితమవుతూ ఉండేటువంటి హరి, ఆ హరి యొక్క హరి లోపల ఇయత్ ఏదైతే కాలాఖ్యం, కాలం అని పేరు కలిగినట్టు, ఆఖ్యం అంటే పేరు కలగడం అన్నమాట. కాల ఆఖ్యం, కాలం అని పేరు కలిగినటువంటి లక్షణం, ఒక రూపం ఉంది. కాలం అనేటువంటి ఒక రూపం అంటే కాలం అనేటువంటి ఒక శక్తి, కాలాఖ్యం లక్షణం, దానిని యథాతథంగా వర్ణయ వివరించి నహ మాకు చెప్పు స్వామి, దానిని వర్ణించు స్వామి అని చెప్పి విదురుడు మైత్రేయుణ్ణి అడిగిన తరువాత అప్పుడు మైత్రేయ మహర్షి ఆ కాలాన్ని ఒకసారి తలుచుకుని ఆయన కాలస్వరూపాన్ని గురించి మనం చెప్పడం ప్రారంభించాడు. మైత్రేయ ఉవాచ గుణ వ్యతికరాకారో నిర్విశేషో అప్రతిష్ఠితః పురుషస్తు దోపాదానమాత్మానం లీలయా సృజతి. గుణ వ్యతికరాకారో అంటే స్వామి ఓ విదురా, సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ప్రకృతిలో ఉన్నాయి కదా, అంటే మాయాశక్తిలో సత్వరజస్తమో గుణాలు అనేటువంటి ఉన్నాయి కదా. ఆ సత్వరజస్తమో గుణాలలో ఆ గుణాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. అంటే ఏమిటి? సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి ఉంది కదా, ఈ ప్రకృతిలో మార్పు కలుగుతూ ఉంటుంది కదా. ఇలాగా ఆ మార్పు కలిగేటువంటిదే, ఆ మార్పును కలిగించేటువంటిదే కాలం. ఆ కాలం ఆద్యంతాలు లేనటువంటిది, దానికి ఆది లేదు అంతం లేదు. కాలం ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్ ఈజ్ ఎ కాంటినమ్, అంటే విచ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్. అది కాలానికి ఉండేటువంటి లక్షణం. తరువాత ఆ కాలంలో ఏ విధమైనటువంటి విశేషాలు లేవవి. కాబట్టి ఏమైనటువంటి విశేషాలు లేక సామాన్యంగా ఉండేటువంటిది, ఆది మధ్యాంతాలు లేనటువంటిది, ప్రకృతిలో కలిగేటువంటి సమస్తమైనటువంటి మార్పులకి కూడా కారణమైనటువంటిది ఆ కాలం. కాలానికి ఉండేటువంటి లక్షణం అది. కాబట్టి అటువంటి లక్షణాలే భగవంతుడికి ఉండడం చేత భగవంతుడే కాలస్వరూపుడు. కాబట్టి ఇటువంటి కాలస్వరూపుడు చేత ఈ సృష్టి అంతా జరుగుతోంది అని చెప్పి తరువాత ఈ కాలాన్నే ఆయన ఉపాదానంగా తీసుకుని తానే జగద్రూపంగా, ఈ కనిపించేటువంటి జగత్తుగా తానే ప్రకటితమవుతున్నాడు. దేనిని ఉపాదానంగా తీసుకున్నాడు అంటే కాలాన్ని ఉపాదానంగా తీసుకుని ఆయనే ఇదంతా కూడా ఈ జగత్తు కింద ఆయనే కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉపాదానము అనేటువంటి ఒక పదం వాడారు, దాని గురించి ఏమిటో చెప్తాను. గుణ వ్యతికరాకారో, సత్వరజస్తమో గుణాలలో వ్యతికరము అంటే వాటిల్లో మార్పుకి కారణమైనటువంటిది. తరువాత నిర్విశేష, ఏ విశేషాలు లేనటువంటిది. నిర్విశేష అప్రతిష్ఠిత, అప్రతిష్ఠిత
ప్రతిష్ఠ అంటే దానికి ఒక టైం ఉంటుంది కదా. ఒక ఒక బొమ్మను అక్కడ మనం ప్రతిష్ఠించామంటే ఎప్పుడు ప్రతిష్ఠించాము, ఫలానా టైంలో ప్రతిష్ఠించాము, తరువాత కొంతకాలం అయిన తర్వాత అది పోతుంది. కానీ అప్రతిష్ఠిత అంటే దాన్ని ప్రతిష్ఠించలేదు, అది కంటిన్యూస్గా ఉంది. దానికి ఈ ఫలానా టైంలో ప్రతిష్ఠించాం, ఫలానా టైంలో అది పోయింది, ఫలానా టైంలో అది ఉంది అనేటువంటిది లేనటువంటిది అప్రతిష్ఠిత. అంటే మొదలు తుది లేనటువంటి ఆ కాలం ఉందే, ఆ కాలాన్నే పురుష, ఆ పరమేశ్వరుడు దానినే ఉపాదానం, దానినే ఉపాదానంగా తీసుకుని ఆత్మాన ఉపాదానం పురుష ఉపాదానం, ఆ పరమేశ్వరుడు, ఆ పరంధాముడు పురుష ఉపాదానం, దానినే ఉపాదానంగా తీసుకుని ఆత్మానం తానే లీలయా సృజతు, చాలా లీలగా, చాలా అలవోకగా, చాలా ఆటగా సృజత్, ఈ సృష్టిని చేస్తూ ఉన్నాడయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు ఇంకొక డైమెన్షన్ ఏం వచ్చిందన్నమాట, కాలం అనేటువంటిది వచ్చింది. దానిని ఉపాదానంగా తీసుకుని, ఉపాదానము అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు కుండలు చేసేటువంటి వాడు ఒకడున్నాడు, వాడు కుమ్మరి అనుకోండి. కుమ్మరి ఉన్నాడు, అక్కడ మట్టి ఉంది, తర్వాత కొండ ఉంది, 3 వచ్చాయి కదా. ఇప్పుడు ఈ మట్టి దేనికి కారణము అంటే కొండ ఫార్మ్ అవడానికి మట్టి కారణము. కాబట్టి ఈ మట్టిని ఉపాదానము అంటారు, ఉపాదాన కారణము అంటారు. ఆ కొండ అలాగ అక్కడ ఉండడానికి, ఆ కొండ రూపం ధరించి అక్కడ ఉండడానికి కారణం ఏమిటి అని మనం వెనక్కి వస్తే మట్టి దానికి కారణము. మట్టి ఉంది, కుండ తయారవ్వాలి అంటే దాన్ని తయారు చేసేటువంటి వాడు ఒకడు ఉండాలిగా, వాడు నిమిత్త కారణము. ఈ కుండ చేసేటువంటి వాడి యొక్క కారణం, వాడు నిమిత్తం దేనికి, ఆ కుండ చేయడానికి. మరి కుండ చెయ్యాలి అంటే నిమిత్త కారణం ఒకడు ఉంటే సరిపోదు కదా, దానికి కావలసినటువంటి మ్యాటర్ మట్టి ఉండాలి కదా, ఆ మట్టిని ఉపాదాన కారణము అంటారు. కాబట్టి ఇప్పుడు పరమాత్మ ఏం చేశాడంటే ఈ కాలాన్ని ఆయన ఉపాదాన కారణం కింద తీసుకున్నాడు. పురుష తద్ ఉపాదానం, దానిని ఉపాదానంగా తీసుకుని లీలయా సృజతు, ఈ లోకాలన్నింటినీ సృష్టిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏమిటన్నమాట, ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి ప్రతి పదార్థంలోనూ కూడా కాలం ఉన్నది. ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల కుండలు ఉన్నాయనుకోండి, కుండలు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ రూపాల్లో ఉన్నా అన్నిటికీ కారణమైనటువంటిది ఏమిటంటే మట్టేగా. అదేవిధంగా ఈ జగత్తంతా కూడా లీలయా సృజత్, దేనిని తీసుకుని ఆయన ఉపాదానం, ఉపాదానంగా ఉండి ఆ కాలాన్ని ఆయన ఉపాదానంగా తీసుకున్నాడు. అంటే ఈ కొండలన్నిట్లోనూ మట్టి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనం చూస్తూ ఉండేటువంటి ప్రతి అణువులోనూ ప్రతి దాంట్లోనూ కాలం ఉంటుంది. ఈ కాలం అప్రతిష్ఠిత, అది ఎప్పుడు దానికి ఆది మొదలు తుది అనేటువంటిది ఉండదు. తరువాత అలా ఉండదు. ఇంకొకటి ఏమిటంటే గుణ వ్యతికరాకారో, అది గుణాలలో మార్పులను తీసుకొస్తూ ఉంటుంది కాలం అనేటువంటిది. దీనికి ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఇచ్చుకుందాం మనం. ఉదాహరణకి మానవుడి యొక్క శరీరం ఉంది చూసారా, అంటే మాంసయుక్తం, ఎముకలు, గేవుడు, ఇవన్నిటితో కూడుకున్నటువంటి ఈ శరీరంలో ఉండేటువంటి పదార్థాన్ని తమో గుణము అంటారు. దాని యొక్క గుణం అన్నమాట, ప్రాపర్టీ ఆఫ్ ది మ్యాటర్, అది తమో గుణము. ఇప్పుడు ఈ తమో గుణంతో కూడుకున్నటువంటి ఈ శరీరం ఉందే, తరువాత లోపల ప్రవహించేటువంటి కాలం ఉందే, అంటే ప్రాణం ఉందే, ఆ ప్రాణం ఇటు అటు ఇటు అటు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రాణం రజోగుణం, కదిలేటువంటిది, క్రియాశీలకమైనటువంటిది, అది రజోగుణము. దాన్ని ఆ రెండింటినీ అలాగ చూస్తూ ఉండేటువంటి మనసు సాత్విక గుణము. ఈ 3 ఇప్పటికీ ఈ విధంగా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు కాలం ఏం చేస్తుందని చెప్పాడంటే గుణ వ్యతికరాకారో,
ఈ సత్వరజస్తమో గుణాలలోకి వ్యతికరము అంటే వాటిని పరిణామం చెందిస్తూ ఉంటుంది, అంటే వాటిల్లో మార్పుల్ని కలిగిస్తూ ఉండేటువంటిది అన్ని కాలము అన్నారు. ఉదాహరణకి చిన్నపిల్లాడు పుట్టాడు అనుకోండి, వాడు చిన్నగా ఉంటాడు, ఎంతో ఒక అడుగు ఉంటాడు అనుకోండి, వాడిలో చిన్న చిన్న కాళ్ళు చిన్న చిన్న వేళ్ళు అవి ఉంటాయి. ఇప్పుడు ఆ మాంసయుక్తమైనటువంటి ఆ శరీరంలో ఒక మార్పు కలుగుతోంది. దేనివల్ల కలుగుతుంది? మనం ఏం కలిగించటం లేదు. దాంట్లో కాలం, వాడు 6 నెలలు అయ్యేటప్పటికో, ఏడాది అయ్యేటప్పటికో, 2 ఏళ్ళు అయ్యేటప్పటికి ఆ తమోగుణమైనటువంటి ఆ పదార్థంలో మార్పులు కలిగి వాడి లెంగ్త్ పెరుగుతూ ఉంటుంది, అంటే దాని పరిణామం పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చెట్టు తీసుకున్నాం అనుకోండి, చిన్న మొక్కేసాం, కాలం పొట్టున్న కొద్దీ ఈవేళ వేసాం, ఓ 10 నెలల తర్వాత కొంచెం పెరుగుతుంది, ఇంకొక ఏడాది అయ్యేటి ఇంకొంచెం పెరుగుతోంది. అంటే కాలంలో ఆ పదార్థమయమైనటువంటి వృక్షం కానీ మనుషుల దేహాలు కానీ సమస్త జీవుల యొక్క దేహాలనేటువంటి తమో గుణంలో ఆ మార్పులు కలిగించేటువంటిది కాలం. ఏమండి కాలం వీటికేనంటే నక్షత్రాలకు కూడా కాలం ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, కొన్ని బిలియన్స్ ఇయర్స్ అయిన తర్వాత సూర్యుడు ఉండడు, ఇంక అక్కడ రెడ్ స్టార్ అయిపోతాడు. బ్లూ స్టార్ ఈజ్ అప్పుడే వచ్చినటువంటిది. అది ఈ కాలక్రమేణా ఆ బ్లూ స్టార్ బికమ్స్ రెడ్ స్టార్, అంటే దాంట్లో ఉండేటువంటి శక్తి పోయి ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇట్ డిజపియర్స్, ఇంకా దాని ఎగ్జిస్ట్ అనేటువంటిది ఉండదు. కాబట్టి అటువంటి ప్రకృతిలో మార్పులను కలగజేసేటువంటిది కాలము. గుణ వ్యతికరాకారో, ఆ విధంగా ఆ మార్పులను కలగజేస్తుంది ఆ కాలం. అందువల్ల ఆ కాలస్వరూపుడు ఎవరు అంటే పురుష తానే. ఆ కాలాన్ని ఉపాదానం కింద చేసుకుని, కారణం కింద చేసుకుని వీటిలన్నింటిలోనూ తీసుకొచ్చి పెట్టాడు. అందువల్ల కాలం చెల్లింది అంటాం, కాలం కలిసి రావాలి అంటాం. కాలం కలిసి రావాలి అంటే భగవంతుడు మన మీద అనుగ్రహం చూపించాలి అని. అలాంటి అనుగ్రహం చూపించేటువంటి ఆ హరి యొక్క పాదాంబుజాలని కానీ మనం పట్టుకున్నట్టయితే, తాను కాలస్వరూపుడు కాబట్టి, తనని మనం ఆశ్రయించాం కాబట్టి, అప్పుడు ఆ కాలం స్వరూపంతో ఉండేటువంటి భగవంతుడు మనల్ని అనుగ్రహించి మనలో ఏ విధమైనటువంటి వికారాలు కానీ పరిణామాలు కానీ లేకుండా ప్రశాంతంగా మనసు చెలించిపోకుండా, ఆ సత్వగుణం కూడా చెలించిపోకుండా ఉండి సశాంతి మంచి శాంతినిచ్చేటువంటిది పాదాల్లో ఉన్నాయి. కాబట్టి కాలస్వరూపుడైనటువంటి ఆయన్ని ధ్యానించాలయ్యా అని చెప్పిన తర్వాత నిర్విశేష, విశేషాలు ఏమీ లేవు. ఆ కాలానికి విశేషం అంటూ ఏమీ ఉండదు. అంటే ఏమిటన్నమాట, ఇది బ్రహ్మాండమైనటువంటి మందార చెట్టు, ఇది గుళ్ళో ఉంది కాబట్టి దీన్ని నేను విశేషంగా చూస్తాను అనేటువంటి సందర్భం ఏం లేదు. అడవిలో ఉన్న మందార చెట్టు అయినా, గుళ్ళో ఉన్నదైనా, ఇంట్లో ఉన్నదైనా, ఎక్కడ ఉన్నదైనా సరే దానిలో మార్పుల్ని ఏ విధమైనటువంటి విశేషం లేకుండా తీసి ఆ కాలం చాలా నిర్ద్వంద్వంగా అది చేసేస్తూ ఉంటుంది. అది దాన్ని విశేషము అంటారు. అప్రతిష్ఠిత, అది ప్రతిష్ఠి ఒక చోట ఉండిపోదు. అందువల్ల మామూలుగా ఏమనుకుంటూ ఉంటారంటే, కాలం కథలు, ఏదో ప్రేమికులు ఉన్నారనుకోండి, ఇద్దరు కూర్చొని ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ, అబ్బా కాలం కదలటం లేదు, ఈ గడిది గుడ్డు కాలం కదలటం లేంటి నీ మొహం. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి పదాలు కాదు. కాలానికి అప్రతిష్ఠిత, ఎక్కడ కూడా స్థిరంగా ఉండే ది కంటిన్యూస్ మూవింగ్ ఫోర్స్ ఈజ్ కాల, అది కాలానికి ఉండేటువంటిది. అందువల్లే పరమాణువులోకి వెళ్ళేటప్పటికీ ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది. ద డైనమిక్ ఫోర్స్, కాలం దాంట్లో ఉందిగా, తిరుగుతోంది అంటే కాలం ఉన్నట్టేగా. స్పేస్ ట్రావెల్డ్ బై టైం కాబట్టి అది వస్తుంది. కాబట్టి అది అప్రతిష్ఠిత, ఒక చోట స్థిరంగా ఉండదు. ఒక చోట కానీ అక్కడ కాలం స్థిరం అయిపోయింది అనుకోండి, వెంటనే ఏమైపోతుంది, ఎలక్ట్రాన్ వచ్చి ప్రోటాన్లో పడిపోతుంది, మ్యాటర్ అనేటువంటిది ఉండదు. కాబట్టి అటువంటి అప్రతిష్ఠితమైనటువంటి ఆ కాలాన్ని ఈయన ఉపాదానంగా తీసుకుని, అంటే కొండలు ఫార్మ్ అవడానికి మట్టి కారణంగా తీసుకుని నిమిత్త కారణమైనటువంటి కొమ్మరి చేస్తున్నట్టు ఈ పరమాత్మ ఆ కాలాన్ని ఉపాదానం కింద చేసుకుని ఈ సృష్టి అంతా చేశాడయ్యా అని చెప్పిన తరువాత ఇదే విషయాన్ని విశేషము అనేటువంటి నిర్విశేషము, విశేషము అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే, మామూలుగా ఏమిటండి విశేషాలే అంటూ ఉంటాం మనం.
ఇప్పుడు సముద్రం, అలలు లేనటువంటి సముద్రం ఉందనుకోండి, అలలేలే సముద్రం ఉంది. సముద్రం, ఇప్పుడు ఆ సముద్రాన్ని సామాన్యము అనుకుందాం, దాన్ని సామాన్యము అంటారు. తర్వాత దాంట్లో కెరటం లేచింది అనుకోండి, ఆ లేచినటువంటి కెరటాన్ని విశేషము అంటారు, సముద్రము యొక్క విశేషము. ఇప్పుడు కాలానికి అటువంటి విశేషాలు లేవు. కాలం ఎప్పుడూ ఒకలాగే అలా కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. దాంట్లో అది నిర్విశేషము, అది మరొక విధంగా ఉండేటువంటి అవకాశం లేనటువంటిది. కాబట్టి పరమాత్మ కూడా నిర్విశేషుడు, అంటే పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపుడి కిందే ఉంటాడు. కానీ తనలో ఉండేటువంటి కాలాన్ని ఉపాదానంగా తీసుకొని ఈ సృష్టి అంతటిని కూడా చేస్తూ ఉంటాడు అని చెప్పి, ఆ మైత్రేయుడు అడిగినటువంటి కాలానికి సంబంధించినటువంటి ఆ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాడు. రేపటి విషయంలో ఆ బ్రహ్మదేవుడు ఎవరు, ఆయన సృష్టి ఎన్ని రకాలైనటువంటి సృష్టిలు చేశాడు అనేటువంటి విషయాన్ని చూద్దాం.